పేదవాళ్ళు అంటే వాళ్ళకి సహజంగా అధికార పార్టీగా ఉన్న బీజేపీకి కేంద్ర అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఓటు హక్కు లేకుండా చేయడం ద్వారా వాళ్ళ తమిళనాడులో వాళ్ళు కాకపోతే వేరే పార్టీలో బెనిఫిట్ రైడింగ్ చేశారు, అదేవిధంగా బెంగాల్లో చేశారు, బీహార్లో చేశారు, అన్ని రాష్ట్రాల్లో ఆ పద్ధతిలో చేస్తున్నారు. ఇవాళ తెలంగాణలో కూడా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని మేము అందరం ఇప్పుడు అన్ని పార్టీలు కలిపి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళి అట్లీస్ట్ దాన్ని ఆయన ఆపలేకపోయినా సరే, సిస్టమ్స్ అయినా సరే పేదవాడికి అనుకూలంగా ఓటు ఎప్పుడైతే తెచ్చుకునే హక్కు ఉంది. కానీ వీళ్ళు ఏం పెట్టారు, నెల రోజుల్లో రుజువు చేసుకోవాలని అటువంటి మార్చుకుని అడగాలని అడుగుతున్నాం. ఒకవేళ ఆ విధంగా మార్చకపోతే ఈ ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగే వరకు పలు రూపాల్లో ఈ ఉద్యమాన్ని వాళ్ళ నిజ స్వరూపాన్ని ఎండగడుతూ ఈ ఉద్యమాలను కొనసాగిస్తాం. మీరు ఎన్నికలు జరగండి అన్న, మీ కెమెరామెన్లు ఎన్నికలు జరగండి. కొంచెం కేంద్రంలో ఖచ్చితంగా జరగాల్సినటువంటి ఓట్ల సవరణ ప్రక్రియ ఒక భయోత్పాతానికి గురి చేసేటటువంటి వాతావరణంలో కొనసాగుతూ ఉన్నది. దేశవ్యాప్తంగా 8 సార్లు ఓట్ల సవరణ జరిగినా ఈసారి మాత్రం ప్రత్యేకంగా చాలా భయోత్పాతానికి గురి చేస్తున్నది. మైనారిటీ వర్గాలకి, ముస్లింస్కి, క్రిస్టియన్స్కి, అట్టడుగు పేద వర్గాలకన్నిటికీ కూడా ఓట్లను దూరం చేసేటటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉన్నది. ఈరోజు ఆల్రెడీ బీహార్లో కొనసాగింది, అట్లాగే బెంగాల్లో కొనసాగింది, తమిళనాడులో కొనసాగింది. ఒక రకంగా భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి అనుగుణంగా దేశంలో తనకు వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్ళ ఆధిపత్యాన్ని తీసుకొచ్చేటటువంటి ఓట్ల ప్రక్రియకి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఊరుకుంటున్నది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. అంటే ప్రజలకు ఓటు హక్కు లేకుండా తాను గెలుస్తాననుకునే వాడికే ఓటు హక్కు ఇచ్చేటటువంటి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కుట్రలకు వ్యతిరేకంగా ఈరోజు అన్ని పార్టీలు పోరాటం చేస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా కొంత టైం ఇవ్వాలని, కొంత సవరణలు చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి ఈరోజు అన్ని పార్టీలు సిపిఎంఎల్ మాస్ లైన్తో సహా అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా వాళ్ళు ఆలోచించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు.